నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. ఇవాళ వీడియో ఏంటి ఇంత చేసి కూర్చున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, 30 మందికి వృద్ధాశ్రమంలో ఫుడ్ డొనేట్ చేస్తున్నాను. అమ్మ హెల్ప్ తీసుకొని ఇద్దరం వీడియో చేసామండి. ఏమేం చేసామో చూడండి. వైట్ రైస్ చేశాను, అలాగే చౌడకాయ తాలింపు, ఇది పప్పు చేశాను, ఆకుకూర పప్పు, ఇది బేళ్ళ రసము, అప్పడాలు, బనానాస్, అలాగే కర్డ్, ఈ ఓలిగా, ఇవన్నీ మేము వృద్ధాశ్రమంలో ఇవ్వడానికే చేసాము. వీడియోని కంటిన్యూగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా. వీడియోని చూసి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ముందుకు ప్రాసెస్ కూడా చూద్దామండి. ఒక 30 మందికి రోజు ఫుడ్ తయారు చేస్తాను. దానికోసం పప్పుకి మనం ఏమేమి వేసినాము ఆకుకూరలు పప్పులోకి? మెంతాకు, పలకలాకు, ఎర్రమల కూర, ఇది చుక్కాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటాలు, బ్యాళ్ళు సరిపోతాయి. సేర్పాయలు ఉన్నాయి, సరిపోతాయి 20 మందికి కదా. 20 కాదు 30 మంది దగ్గర సరిపోతాయా? సరిపోతాయి. ఇంకా కొన్ని వేద్దామా? సరిపోతాయి. ఇక్కడ ఆల్రెడీ నేను రైస్కి ఎసురు కూడా పెట్టినాను. ఇది రైస్కి ఎసురు కావుతుంది. ఇక్కడ పప్పుకు అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓలిగా అంత ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ అయిపోతుంది. రసం ఆల్రెడీ అక్కడ ఉడుకుతుంది లోపల. రసం చాలా మళ్ళీ ఇవన్నీ పోసుకుంటా. చౌడకాయలు కూడా ఆల్రెడీ ఉడికించినమ్మా, ఇంకా తాలింపు వేసేదే చౌడకాయ తాలింపు. ఇది ఇప్పుడు బియ్యం వేసుకుందాం. దీంట్లోకి ఉప్పు వేసుకుందాము, రాళ్ళు ఉప్పు తగినంత. ఉడికింది, ఇంకా వంచేసుకుందాము. వేసుకున్నాను, ఇంకా మగ్గ పెడతాను కాసేపు. కరేపాకు వేసుకోమా. కరేపాకు, కొత్తిమీర దాంట్లోకి వేసి అంతా తీసుకోమా. చాలా చాలే, మళ్ళీ ఉడికేటప్పుడు కొద్దిగా వేస్తే సరిపోతుంది. నేను అంతలోకి పప్పు వెనుకుతా. ఇది రసంలోకి అన్ని నీళ్ళు ఇక్కడ ఇప్పు. ఇది ఇంట్లోకి నేను దొరుకుతుంది, నేను దొరుకుతుంది. అట్లా రాలే కారం చూడు చేతిలోకి. కారం ఎక్కువ ఉంది, ఇది చాలు కదా. మళ్ళీ రసం పొడి ఉంటుంది. పసుపు చాలా ఉప్పుమా చూడు. వెయ్యి మళ్ళీ వేసుకోవచ్చులే. బెల్లం సరిపోతుందా? సరిపోతుంది. ఉల్లిగడ్డలు, ఆనియన్స్, తెల్లగడ్డలు వేసి కరివేపాకు కొద్దిగా ఇంకా ఉన్నాయి, ఉన్నాయి. సరిపోతాయిగా. మళ్ళీ వేద్దామా? ఆనియన్స్ చాలా, కొత్తిమీర అవి ఉంటాయి. కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరకం వేసేసి కొన్ని నీళ్ళు వేసినాము. అన్నీ పోసిన రసం పొడి మళ్ళీ వేద్దామా? లాస్ట్లో రసం పొడి, మళ్ళీ తిరువాతకి మళ్ళీ వేసేస్తాను. చూడు ఒకసారి. సరిపోయిందా? ఇంకా రెండు లేదు. కారం ఉంది, సరిపోతుందా? ఉప్పు కరగల్లా మన లోపల నేను పెట్టాలి. ఇది లోపల పెట్టేసి వస్తాను. పెట్టాము. ఇంకా 2 నీళ్ళు పోస్తున్నా. మగ్గింది, దించేసుకుంటాము. ఎసుట్లోకి బ్యాల్ వేసుకున్నాము. ఇవి బ్యాళ్ళు నానబెట్టినామా, ఏంటంటే గ్యాస్ట్రిక్ రాదు. నానబెడితే ఒకసేపు బిర్యానీ ఉడుకుతాయి, గ్యాస్ట్రిక్ అనేది ఉండదన్నమాట. అందుకు పచ్చిమిరపకాయలు వేద్దాం. టమాటాలు మళ్ళీ వేద్దాంలే. పప్పు బ్యాళ్ళు ఉడికినాయి, మిగతా అన్నీ వేసుకుందాం. టమాటాలు అన్నీ వేస్తాం కదా. చింతపండు, టమాటా,
మీరు అన్నీ వేస్తాను ఆకుకూరలన్నీ. అన్నీ వేసి పసుపు వేసి మూత వేసి ఇన్ని రకాల ఆకుకూరలు బాగుంటుంది కదా పప్పు. బాగుంటుంది. అన్ని రకాలు టేస్ట్ చేస్తాను. పెళ్ళిళ్ళ కూడా ఇది 5 రకాలు. ముసలి బాగా తినాలి కదా. ముసలి బాగుంటే మనం బాగుంటుంది. తెల్లవాయలు వేస్తానా, కరేపాకు, అది ఇది పోపు, 2 ధనియాలు బాగుంటుంది పప్పులో. కొంచెం జీలకర్ర కొద్దిగా, మెంతులు కొన్ని వేస్తే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. పసుపు ఉప్పు వేసేసి ఒకేసారి అన్నీ కలుపుతారు. ఉప్పు చూసుకొని వేద్దాము, మళ్ళీ వేస్తాము చూసి. కలర్ఫుల్గా ఉండలే పప్పు. మూత పెట్టి 2 సేపు ఉడికిస్తే సరిపోతుంది. వేసరికి సరిపోతాయి అనుకుంటా. మళ్ళీ చాలా జోరు ఉన్నప్పుడు బాగా ఓ రకంగా ఉండాలి పప్పు. తర్వాత రసం కూడా అయిపోయింది. ఇంకా పప్పు కూడా ఉడికింది. ఇంకా పప్పు ఉడికొచ్చింది, దగ్గరికి వచ్చింది. ఇంకా దాన్ని కూడా ఎంపేస్తా. దగ్గర కూడా ఉడికిందా? కొద్దిగా ఉండాలి. ఒక 10 నిమిషాలు ఎంపేద్దాం. 10 నిమిషాలు ఉంటే అయిపోయి పప్పు కూడా బాగా పొంగినాయా లక్కీ? పొంగినానమ్మా. బాగా పొంగుతున్నాయా? తెల్లగా ఉండాలి కదా, నల్లగా మాడకోకుండా తెల్లగానే ఉండాలి కదా. బాగుంటాయి అట్లా. అప్పడం బాగా వస్తున్నాయి కదా. గింజలు వేసుకున్నాము. బ్యాళ్ళు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఆనియన్స్, ఎండుమిర్చి, పప్పు, ఉప్పు. ఇప్పుడు బాగా వేగింది. ఇంకా సౌడేకాయ తాలింపు పెట్టుకున్నాము. ఇంకా సౌడేకాయ పోస్తాము. నువ్వు చెప్పినట్టే ఇది పట్టలేదమ్మా. కానాయా వేసుకున్నాము. నానమ్మది ఏ పొడి? ఇదే శనగిత్తనాలు, కొబ్బరి అన్నీ వేసినాము. ఈ పొడి వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది.